ఐజయా చాప్టర్ 57 వర్స్ 15. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో ఏముందో దేవుని గురించి చూద్దాము. ఫర్ thus says the one who is high and lifted up, who inhabits eternity, whose name is holy. I dwell in the high and holy place, and also with him who is of a contrite and lowly spirit, to revive the spirit of the lowly, and to revive the heart of the contrite. తెలుగులో చూద్దాము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఈ దేవుడు ద గాడ్ ఇన్ ద బైబిల్ మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. ఎంత గొప్ప దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడని ఇటువంటి ఈ దేవుడు ఏం చేస్తున్నాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసిస్తూ ఉంటారంట. అయినప్పటికీ ఆయన స్థలాల్లో నివసించేవాడు అయినప్పటికీ వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయటానికి, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయటానికి మరి వినయము గలవారి యొద్దను, దేన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాడు. ఈ రెండు క్యారెక్టర్స్ అంటే దేవునికి ఇష్టమైనవి ప్రియమైన వారులారా. ఎందుకంటే వాళ్ళు ఎవరికి హాని చేయరు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, ఎవరికి హాని చేయరు. వినయము గలవారి యొద్దను, దేన మనసు గలవారు, తగ్గించుకోవటం, తాను తగ్గించుకునేటటువంటి వాళ్ళు, మరి వినయంగా జీవించేటటువంటి వాళ్ళ దగ్గర దేవుడు వాళ్ళ హృదయాల్లో నివసించడానికి ఇష్టపడతారంట. మరి మనల్ని మనం పరిశీలించుకుందాము. వాక్యం వినిచిన సహోదరి సహోదరులారా, మీలోనూ నాలోనూ కూడా ఇలాంటి మనసు ఉన్నదా లేదా? ఒకవేళ లేకపోతే మనం దాన్ని సరి చేసుకొని అలా ఉండేలా చేసుకుంటే దేవుడు మన హృదయాల్లో కూడా నివసించేవారుగా ఉంటారు.